ఏమండి ఆవిడొచ్చింది. ఏమండి ఆవిడొచ్చింది కదా, ప్రతి వాళ్ళకి ఒక 4 ఆవిడలు వస్తారనమాట. అందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఒక ఆవిడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళు ఏవైనా మిమ్మల్ని ఒక జోక్ చెప్పమని అడగొచ్చు, లేదంటే పాట పాడమని అడగొచ్చు, లేదా స్కిట్ చేయమని చెప్పొచ్చు, లేదా ఏం చేయొద్దో తీసుకో 20 అని చెప్పొచ్చు. అలా ఇవ్వమని చెప్పండి మేడం. అలా ఇవ్వాలి అంటే మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 4లో నుంచి ఎవరో ఒకళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉండుంటారు. హైయెస్ట్ నుంచి మొదలు పెట్టాలి ఈ రౌండ్. తేజస్విని అశ్విని ఇద్దరు ఒకటే క్లినిక్. ఇక్కడ నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్ళి అశ్వినిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏమండి ఆవిడొచ్చింది. అది 1 2 3 4 ఓకే నంబర్ 4 ఆవిడ. ఏమండి ఆవిడొచ్చింది, ఏదో అడుగుతుంది. హాయ్, మై నేమ్ ఇస్ ఆతి. నేను ఉండేది వనస్థలిపురం. హాయ్ సుమక్క, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్క. నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఆ అమ్మాయికి ఇవ్వబోయే పనిష్మెంట్ ఏంటిదంటే మూవీ థియేటర్ బయట బ్లాక్ టికెట్స్ ఎలా అమ్ముతారో చేసి చూపించమని. విన్నావుగా ఆవిడేమి ఇచ్చారు? నేను సినిమాలకే వెళ్ళాను. ఇప్పుడు అది ఎలా నేను చేయాలో ఇంకా నీకు చాలా ఈజీ, హ్యాపీగా చేసేసేయచ్చు. ఇదిగో ఇప్పుడు మర్డర్ గురించి స్టోరీ రాయాలి అంటే చేస్తారా ఏమిటి? ఇది కూడా అంతే. దా బ్లాక్ లో టికెట్ అమ్మాలంటే మేము ఉండాలిగా, నాకు అమ్ముదా. 200 ఏంటి మేడం ఎందాక నుంచి ఇక్కడే తిరుగుతున్నారు? మీకు ఏం కావాలి? మీరు కూడా అక్కడే తిరుగుతున్నారుగా, మీకేం కావాలి? ఏదో కొంచెం ఒకటో రెండా? అక్కడ బాత్రూమ్లు ఉన్నాయి, వెళ్ళండి. అది కాదు మేడం, 1 2 కొంచెం అన్న సాయంత్రం వరకు ఒక 1000. చిచ్చి మందల పట్టుందా? మరి 1 2 అంటున్నావు. టికెట్ 2 కార్నర్ సీట్లు కావాలి. కార్నరా? నేను బాయ్ ని, నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఎక్కువ ఖర్చు అవుతుంది. చెప్పు, అక్కర్లేదు. మేడం 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 ఎంతకి ఇస్తున్నావు? లాస్ట్ 2 కలిపి 1000 అమ్మాను ఇప్పటిదాకా. మీకైతే 500 ఇచ్చేసి. కష్టం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు చెప్పండి? అవన్నీ నీకెందుకు? బాగా లవ్ చేసుకున్నారు అనుకో, పాపం అని కొంచెం తగ్గించేస్తా. జస్ట్ నిన్ననే కలిసింది నా గర్ల్ ఫ్రెండ్. అయితే మీకు అమ్మని పో. నీకు తెలుసుగా ఆవిడ నీకు పాయింట్లు ఇవ్వదని. అది నిజమైన లవ్వో ఏ లవ్వో నాకు తెలియదు కదా. నువ్వు నాకు 150 రూపాయలకు అమ్ముతావా లేదా? లాస్ట్ 500 వస్తుంది అంతే. 500 అంతే. సరే కానీ తీసుకో. ఒక్క నిమిషం. ఆన్లైన్ లో 2 సీట్లు ఖాళీగా దొరికాయి. మేడం వచ్చిన గిరాకీ పోయింది పో. మరి ఆవిడ ఎన్ని పాయింట్లు ఇస్తుందో చూడాలి. ఏమండి ఈవిడకి ఎన్ని పాయింట్లు ఇస్తారు? అశ్విని మీరు గెలుచుకున్నారు 20 పాయింట్స్. థాంక్ యూ. ఇదిగో మేము ఇక్కడ చూపించాం కానీ ఇలాంటి పనులన్నీ చేయడం తప్పు, ఓకేనా? ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమని మేము అలాంటివి వాడాం అంతే. అయినా ఆన్లైన్ లో అన్ని దొరికేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో ఈ బిజినెస్ కూడా పడిపోయిందమ్మా. నీకు 20 తీసుకో. నెక్స్ట్ తేజస్విని లీడ్. తేజస్విని ఆవిడొచ్చింది. చెప్పు 1 2 3 4 లో ఎవరో ఫస్ట్ అండి. ఓకే నంబర్ 1 చెప్పమ్మా. హాయ్ సుమక్క, నా పేరు సారిక. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మీ షో చాలా చాలా బాగుంటుంది. మీ యాంకరింగ్ అయితే ఖతర్నాక్ ఉంటుంది. ఇవాళ నేను ఇచ్చే టాపిక్ ఏంటంటే, ఒక మతిమరుపు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన జబ్బు గురించి మర్చిపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? డాక్టర్ మీకు తగినటువంటి టాస్కే వచ్చింది. మీకు పేషెంట్లు మీకు ఆప్షన్స్ ఇద్దరిని ఇస్తా. ఒకటి అశ్విని, ఒకటి నేను. అశ్విని అశ్విని దా అశ్విని దా. ఓకే రెడీ యాక్షన్. నేను పేషెంటా? నువ్వు పేషెంట్, అది కూడా మర్చిపోయావా? అంత మతి మరపు ఉందా నీకు? మేడం నాకు చాలా పెయిన్ వస్తుంది మార్నింగ్ నుంచి. విపరీతంగా తట్టుకోలేకపోతున్నా, ఏం తినలేకపోతున్నా, తాగలేకపోతున్నా. ఎందుకమ్మా? ఎక్కడ వస్తుంది? కిందనా మీదనా? కిందనా మీద. ఆ చివర్లో ఈ చివర్లో ఇదే అనుకున్నా, మళ్ళీ ఇది కూడా వస్తుంది. ఈ రెండిట్లతో అసలు తినలేకపోతున్నా, తాగలేకపోతున్నా. నేను అసలు ఇటు లేదు అటు లేదమ్మా. లోపల పెయిన్ ఎలా కనిపిస్తుంది మేడం? నాకు పెయిన్ వస్తుంది, పైకి కనిపించదు కదా. ఒకసారి సెట్ తీసి చూడండి. నాకు చాలా పెయిన్ వస్తుంది, ఏదో ఒకటి చెయ్యండి. గొంతు నొప్పి డాక్టరే కదా? గొంతు నొప్పి డాక్టరే కదా? ఏ డాక్టర్ అనుకుని ఏ డాక్టర్ దగ్గర వచ్చినావు? ఇది పంట హాస్పిటల్ అమ్మా, కంట హాస్పిటల్ కాదు, గొంతు హాస్పిటల్ కాదు. నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇదంతా ఒకటే కదా? అన్ని ఒకటే అమ్మా. గుండె నొప్పి వచ్చినా ఒకటే, కాలు నొప్పి వచ్చినా ఒకటే, తల నొప్పి వచ్చినా ఒకటే. అంటే ఇదంతా ఒకటే అవుతుంది కదా, అలా అని వచ్చేస్తాను. సరే అశ్విని నువ్వు వచ్చే పేషెంట్ నెంబర్ 2 మతిమరపు వస్తుందిరా. పల్లె దొరుకుతారమ్మా పేషెంట్లు. డాక్టర్ చెప్పమ్మా, నీకు కూడా గొంతు నొప్పేనా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్. నువ్వే చెప్పేస్తావా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గూగుల్లో సెర్చ్ కొట్టాను. కుడి వైపున పైన పన్నుకి ఒకవేళ పిప్పి పుచ్చి వచ్చినట్టయితే రూట్ కెనాల్ చేయిస్తారని చెప్పారా? పుచ్చా
ఏదైనా చేయండి డాక్టర్, బాగా నొప్పి వస్తుంది. అబ్బా మతిమరుపు స్టార్ట్. తీసుకెళ్ళినటువంటి గొలుసు ఎప్పుడు వెనక్కి ఇస్తావు? నీ గొలుసు ఎప్పుడు ఇస్తున్నావా? ఏమే ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? మొన్నేమో పెళ్లికి వెళ్ళాలని చెప్పి అక్క నాకు నెక్లెస్ కావాలని వచ్చావు, వేసుకొని వెళ్ళావు, తిరిగి కూడా లేదు. నెక్లెస్ అంటావు ఏంటమ్మా? అసలు అసలు ఏంటి డాక్టర్, రూట్ కెనాల్ చేస్తారా? బాగా నొప్పిగా ఉంది, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను, చేయకుండా అశ్వినికి చేస్తున్నారు మీరు. ముందు షేడ్స్ ఏంట్రా బాబు? డాక్టర్ కొంచెం ఒకసారి చూడండి. నేను డాక్టర్ నా పేషెంట్. ఎంత ధైర్యమే నీకు? నా నెక్లెస్ తీసుకొని పారిపోతావా నువ్వు? నేనే పారిపోతున్నావా? తేజస్వినికి మొత్తానికి 2 మతిమరుపు పేషెంట్స్ దొరికారు. ఆవిడ ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దామమ్మా. ఏమండి ఆవిడ తేజస్వినికి 20 పాయింట్స్ ఇచ్చారు. చెప్పండి రజనీ వసంత ఎవరు ఆడతారు ముందు? ఫస్ట్ వసంత నీకు కూడా ఆవిడ వచ్చింది చూడు. 1 2 3 4 థర్డ్ నాకు కూడా ఇందాకటి నుంచి ఎందుకో చున్నీ వేసుకుని ఇట్లా అంటుంది. చూద్దాం. నంబర్ 3. హాయ్ సుమక్క, దిస్ ఈజ్ మయూక. మీరంటే చాలా ఇష్టం అక్క, ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తారు, ముఖ్యంగా స్టార్ మహిళ అందరినీ బాగా కట్టుకుంటారు అక్క. సో ఈరోజు నేను ఇవ్వబోయే టాస్క్ ఏంటంటే హీరో అండ్ హీరోయిన్స్ ని ఇమిటేట్ చేయాలి ఎవరైనా. హీరో అండ్ హీరోయిన్ కూడానంట. నీకు ఈజీ ఆప్షన్స్ ఇస్తా. మహేష్ బాబుని చేసేయి, అనుష్కని చేసేయి, అరుంధతిలో డైలాగ్ చెప్పేయి, పోకిరిలో చెప్పేయి. కాకపోతే అది మహేష్ బాబు అనుష్క అవునా కదా మేము చెప్తాం. స్టార్ట్. ఇక్కడ పండుగాడు ఎవరు అడగండి. అడగను. ఏయ్ పండుగాడు ఎవడరా ఇక్కడ? ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకొని వచ్చిన. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అదే అడుగుతున్నాను, వాడు ఎక్కడున్నాడు? ఎక్కడ ఏడాడు? ఇక్కడ ఇంత పెద్ద నాకు తెలుసు నువ్వు సాఫ్ట్వేర్ బ్రహ్మివని. పండేడి పండు డైలాగ్ ఇచ్చాను అయినా తెలియట్లేదా? మహేష్ బాబు ఇక్కడ. ఓకే సరే మహేష్ బాబు అయిపోయింది. ఇప్పుడు అనుష్క. పిందె పండయింది. 25 సంవత్సరాల నుంచి ఈ సెట్ లో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. ఫ్యాషన్ షోకి వెళ్ళావా? ఓకే వసంత, ఇప్పుడు ఆవిడ ఎన్ని పాయింట్లు ఇస్తుందో చూద్దాం. హేయ్ 20 పాయింట్లు వసంత. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కల. రజని ఇక నువ్వే మిగిలేవు. అందరికి 20 పాయింట్లు వచ్చేసాయి. మరి నీకు ఎవరు వస్తారో ఏమిటో చూడు. 1 2 3 4. ఫస్ట్ మేడం. హలో ఫస్ట్ మేడం రండి. హాయ్ సుమక్క, ఐఎమ్ నిక్కీ ఫ్రమ్ జిడిమెట్ల. సుమక్క మీరంటే మాకు చాలా ఇష్టం, మీ యాంకరింగ్ అన్న చాలా ఇష్టం. యాంకరింగ్కి మీనింగ్ అంటే మీరే. నేను ఇంకా తనకిచ్చే టాపిక్ ఏంటంటే తన లైఫ్లో తను మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంటే చెప్పమని చెప్పండి. అయ్యా ఎంత ఈజీగా ఇచ్చింది కదా తనకి. మీతో ఏమో బ్లాక్ లో టికెట్లు అమ్మించి నీకేమో పళ్ళ డాక్టర్ కి మళ్ళీ వచ్చి ఇక్కడ వెరీ అన్ఫేర్. మర్చిపోలేని సంఘటన అంట. నేను బిఎస్సీ నర్సింగ్ లోకి వచ్చాను. యాక్చువల్లీ నా డ్రీమ్ ఏంటంటే డాక్టర్ అవ్వాలి. నర్సింగ్ అనే ప్రొఫెషన్ అసలు నాకు మొదటి నుంచి తెలియదు. మేము వెళ్ళాము, జాయిన్ అయిపోయాము, హాస్టల్లోకి వెళ్ళాము. సడన్ గా ఫస్ట్ టైం లైఫ్ లో వైట్ సారీ తీసుకొచ్చి కట్టుకోని షాక్ అయ్యాం. ఇంకా అసలు షాక్ అయిపోయాము. అప్పటి వరకు తెలియదు. మాకేంటంటే చెప్పడము బిఎస్సీ నర్సింగ్ అంటే యాజ్ ఏ డాక్టర్, సో అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పారు. ఇంకా ఒక్కసారి హాస్పిటల్లోకి ఎంటర్ అయిన తర్వాత పేషెంట్ దగ్గర ప్రతి ఒక్కటి, ఈవెన్ దో వైటల్స్ చెక్ చేయడం, టెంపరేచర్, బీపీ, అలాంటి కండిషన్ లో నేను వెళ్తానని, అదే నా లైఫ్ అయిపోతుందని, ఆ ప్రొఫెషన్ లోనే ఉండిపోతానని అసలు ఎప్పుడూ అనుకోలేదు. అండ్ పీడియాట్రిక్స్ అంటేనే భయం మేడం, కానీ నాకు పీడియాట్రిక్ ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చేసారు. పిల్లలు మామూలుగా 1-2 ఉంటేనే మనం వాళ్ళని భరించడం ఇంట్లో కాస్త ఇబ్బంది. అట్లాంటిది వార్డ్ లో 20-30 మంది పిల్లల్ని ఎంతో ఓపికతో భరించాలంట మేడం. అంతకంటే పెద్ద టాస్క్ ఇంకోటి లేదనిపిస్తుంది. ఇంతకీ యాక్సెప్ట్ చేసావా లేదా? యాక్సెప్ట్ చేశాను మేడం. ఐఎమ్ గ్లాడ్ దట్ యు యాక్సెప్టెడ్ యువర్ ప్రొఫెషన్. ఒక్కొక్కళ్ళకి మనం ఏంటేంటో అనుకుంటాం, కానీ భగవంతుడు ఒకటి రాసి పెట్టి ఉంటాడు, ఇది నీకు వస్తుంది అని. వచ్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసుకుని మంచిగా చేసుకుంటూ వెళ్ళడమే. బాధపడుతూ చేసామంటే అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. అవును అంతే కదా? అది అబ్సల్యూట్లీ. ఓకే రజని, చూద్దాం మరి నీకు ఆవిడ ఎన్ని పాయింట్లు ఇచ్చారు.
20 పాయింట్లు. ఆవిడ కూడా మనసు కరిగిపోయింది. ఆవిడ వేరే ప్రొఫెషన్కి వెళ్దాం అనుకున్నట్టున్నారు. ఓకే, సో ఈ రౌండ్ అయిపోయింది. ఈ రౌండ్ అయ్యేసరికల్లా ఇంకా తేజస్విని అండ్ అశ్విని సేమ్ స్కోర్స్ తో, రజని అండ్ వసంత సేమ్ స్కోర్స్ తో ఉన్నారు.